ఛానల్ నేను మీ కావ్య. సో ఆసియాలోనే అతి పెద్ద కాలనీ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ లోని కేపీహెచ్పి కాలనీ. ఇక్కడ రెసిడెన్షియల్స్ అండ్ గ్రీనరీ లంగ్ స్పేసెస్ చాలా అద్భుతంగా ఉండేది. ఒకానొకప్పుడు ఇక్కడ ల్యాండ్ దొరకాలంటే హాట్ కేక్ లాగా ఉండేది. ఇదంతా గతం ముచ్చట. కానీ ఇప్పుడు ఎట్లుంది తెలుసా? ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్ ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే ఆ ఆలోచన లేకుండా దాదాపు 60% ఆఫ్ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంతకీ కేబిహెచ్పి కాలనీలో ఏం జరుగుతుంది? సో ఒక్కసారి మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఒక్కసారి మీరు విజువల్స్ లో చూసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాయి సదన్ నేను ఎంటర్ అవుతుండే నాకు ఒక ఫస్ట్ బిల్డింగ్ కనిపించింది. నాకు తెలుసు ఇది ఒక రెసిడెన్షియల్ లాగా కనిపిస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ ఒక్క బిల్డింగ్ వదిలిపెడితే మిగతా అన్ని చోట్ల కూడా ఒక బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మీకు కూడా విజువల్స్ లో కనిపిస్తుంటాయి. ఎల్లోయిష్ అండ్ దానిపైన రెడ్ ఆర్ బ్లాక్ తో ప్రింటెడ్. సో చాలా మంచిగా ఎలివేషన్ లో ఎంత దూరం ఉన్నా కనిపించేస్తుంది కదా. సో ఇవన్నీ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కి సంబంధించిన బోర్డ్స్. మరి రెసిడెన్షియల్ ప్లేస్లలో హాస్టల్స్ అసలు ఎందుకు రెసిడెన్షియల్స్ ఖాళీ చేయడానికి ఇది కూడా ఒక కారణమా అని అనిపించింది. ఒకసారి మాట్లాడు సార్. నమస్తే. సార్ ఏంటి ఇది హాస్టల్ జోనా రెసిడెన్షియల్? రెసిడెన్షియల్ జోన్ యాక్చువల్లీ ఇది రాను ఇది హాస్టల్ జోన్ లాగా మారింది. దాంట్లో ఈ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలగొట్టేటప్పుడు ఇక వీళ్ళు క్యాచ్ చేస్తారు. మొదలే క్యాచ్ చేసేసి బోరింగ్ చేసిన కాడికి వెళ్ళి షురూ చేస్తే వాళ్ళను వాళ్ళ ఫోల్డ్లకు తీసుకొచ్చుకొని మాకు హాస్టల్ ఇచ్చేయండి, ఇంత రేట్ ఇస్తాము అంత రేట్ ఇస్తాము ఇదని చెప్పి మొదలు పెడతారు. ఆడికి వెళ్ళి వాడిని ఇక ఆ నెంబడి పడి పర్సూ చేసి మొత్తం రాబట్టుకుంటారు మొత్తాన్ని. అట్లా ఉంది. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్ 110 yards లా G+2 మాక్సిమం G+2 పర్మిషన్ ఇవ్వాలి. వితౌట్ పర్మిషన్ ఒక్కొక్క ఫ్లోర్ కు ఇక ఇంత మేనేజ్ చేసుకొని 7 అంతస్తులు 8 అంతస్తులు బోరు మళ్ళా బోల్ వేసేస్తారు. వాటర్ స్కేర్సిటీ వాటర్ను గుంజేస్తారు మోర్లు పెట్టి. ఇవన్నీ ఇట్లా ఉన్నది హాస్టల్స్. ఇట్లా గల్లీకి 6-7 హాస్టల్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క బిల్డింగ్ 7 అంతస్తులు 8 అంతస్తులు. సో ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాలనీ అని విన్నాం. కానీ ఎందుకు ఇప్పుడు కాలనీకి అంత ఖాళీ అయ్యే పరిస్థితి? ఖాళీ మీన్స్ ఇదే హాస్టల్ వల్ల ఈ వీళ్ళ వెహికల్ ట్రాఫిక్ వెహికల్స్ ఒక వెహికల్ రాదు, ట్యాంకర్ రాదు, వాళ్ళు అంబులెన్స్ రాదు. ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇక వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోతుర్రు ఈ బాధ పడలేక. ఎవరన్నా కదిలిస్తే వాడు ఇంకా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద హరాస్మెంట్ వెళ్ళిపోయిన మీరు 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 హాస్టల్లో ఎందుకుంటున్నారు, పోయి వేరే దగ్గర ఉండండి. అట్లా డిమాండ్. రెసిడెన్షియల్ హాస్టల్స్ వచ్చాయా? హాస్టల్ ప్లేస్ కి రెసిడెన్షియల్ వచ్చిందా? రెసిడెన్షియల్ అంటే హాస్టల్ అయింది. అంతకుముందు ఇండివిజువల్ హౌసెస్ ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు ఉండే హౌసెస్ ఇవి. ఆ రూల్ ప్రకారమే కట్టింది హౌసింగ్ బోర్డు. ఒక ఫ్యామిలీకి 5 మెంబర్లు, ఒక 2 బెడ్రూమ్, ఒక కిచెన్, హాల్ లెక్క. అటువంటిది ఇవన్నీ కూలగొట్టుకుంటా 7 అంతస్తులు 8 అంతస్తులు అన్ని ఇర్రెగ్యులారిటీస్. ఆల్ డిపార్ట్మెంట్స్ కొల్యూడెడ్ విత్ కరప్షన్. మెయిన్ అదే. దాని వల్లనే ఇంత అవుతుంది. ఎవరు పట్టించుకోడు. మనం రిప్రజెంటేషన్ చేసినా కూడా సరే చూస్తాం అది అంటారు. దాని మీద ఆర్టీఏ దీని కింద మనం చెప్పి ఏదైనా అడిగినా కూడా అది వేగ్ రిప్లై వస్తుంది. మేము చూస్తున్నామండి, పర్సూయింగ్, విల్ టేక్ యాక్షన్ అంతే. మళ్ళీ వచ్చిన వాళ్ళే చూసిన వాళ్ళే అట్లా ఉంది సిచ్యువేషన్. సో డే అయితే మొత్తం పార్కింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే అక్కడికి వచ్చి మున్సిపల్ వాళ్ళు ఏం పట్టించుకోరు, రెవెన్యూ వాళ్ళు ఏం పట్టించుకుంటారు. ఎవరన్నా కడుతుండంటే ఈ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని తింటుండ్రు. అది కూడా ఉంది. ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఇట్లా ఉన్నది అంతా అవినీతమే. దానివల్లనే ఈ హాస్టల్ ఇట్లా పెరగడానికి ఆస్కారం అయిపోయింది. ఇప్పుడు రెసిడెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ రెసిడెంట్స్ ఉన్నారో ఉండలేకపోతున్నారు ఈ బాధలు పడలేక. ఎవరైనా బర్త్డేలు చేసుకొని రోడ్ల మీదనే ఆ రోడ్ ఇప్పుడు మెయిన్ రోడ్ ఈడ కార్నర్ వస్తారు, పటాకులు పెడతారు, కేకులు కట్ చేస్తారు, మూతలకు ముక్కులకు పూసుకుంటారు. ఇట్లా మొత్తం అర్పులు. ఇంకా ఎప్పుడు 12 గంటల తర్వాత 12-1 గంటకు ఇవన్నీ యాక్షన్స్ అవుతుంటాయి. ఇక మామూలు రెసిడెంట్స్ నిద్ర పడుతుందా? అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇది కంప్లీట్ ఒక బాయ్స్ హాస్టల్స్ ఏ కనిపిస్తుంది. అంటే బాయ్స్ ఉమెన్స్ అక్కడ అన్ని ఉమెన్స్, ఆ గల్లీ ఉమెన్స్. మళ్ళీ ఆ గల్లీలో పోతే మళ్ళీ బాయ్స్ ఉమెన్స్ అన్ని కంబైండ్ ఉన్నాయి. గల్లీకి ఒక 6-7 హాస్టల్ మినిమం ఉన్నాయి.
అట్లా పెట్టేస్తే బెటర్ అండి. ఏంటి సార్? కేబిహెచ్పి హాస్టల్స్ కాలనీ అని పెట్టేస్తే బెటర్ అండి. ఎందుకంటే వాటర్ డామినేషన్ ఎక్కువైపోయింది. ఒక లైన్ లో ఒక హాస్టల్ ఉండాలి, 2 ఉంటాయి కానీ మొత్తం వాళ్ళే 10 మంది ఉంటాయి. ఇప్పుడు మేము ఇద్దరం అయిపోతాం, మేము మైనారిటీ అయిపోతాం. వాటర్ డామినేషన్ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఏమైనా సపోజ్ ఇప్పుడు గ్రాసరీ తీసుకుని మళ్ళీ లాస్ట్కి వెళ్ళాలనుకోండి, వాడిని అడుక్కోవాల్సి వస్తుంది. మేము మరి తీరంటే నేను తీరా అంటాడు వెహికల్. తర్వాత వాటర్ ట్యాంకర్ వచ్చింది అనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. డబ్బులు కట్టినా సరే వెళ్ళిపోతున్నాడు. సో ఇదే ప్రాబ్లం మాకు. ఎవరు చెప్పుకోవాలి? వెహికల్స్ ఏమంటే ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఇద్దరు పెట్టేసుకుంటారు. పెద్ద వెహికల్ అట్టిపోతుంది. ఓన్లీ స్కూటర్కే ప్రాబ్లం. ఒక్క సమస్య అది ఒకటే. ఇంకా మిగతా మనుషులు నడవడానికి కష్టం అయిపోతుంది ఈవినింగ్ ఒకసారి అయితే. ఇంకా సండే చెప్పాలనుకోండి, సండే మీరు చెప్పే అవసరం లేదు. మొత్తం అంతా హాలిడే కాబట్టి అంతా రోడ్డు మీదే ఉంటారు. రోడ్ ఈ లైన్ లోనే ఉంటారు. ఇది రోడ్ అంటారు దీన్ని. దీని సందే అయిపోయింది. మామూలుగా పార్కింగ్ అయిపోయింది. ఈ పార్కింగ్ ప్లేస్ వెహికల్స్ బాతకాలని ఇక్కడే జరుగుతాయి. సో ఇది మేము చేస్తున్న ప్రాబ్లమ్. ఇంకోటి అండి, ఏం అడ్డ అయిపోయిందన్న? జల్సా చేయడానికి అడ్డ అయిపోయింది. అంటే లేడీస్ జెంట్స్ వాళ్ళు ఇప్పుడు జనాలు వస్తుండ్రు చూస్తుండ్రు అని లేదు. వాళ్ళ వల్ల పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు చూసుకొని వెళ్ళిపోండి, మాది మేము చేసుకొని ఉంటాం. ఆ విధానం అయిపోయింది. మందలిచ్చే ప్రయత్నం చేస్తాం. మందలిస్తే నీకేమైనా అవసరం అని అడుగుతుంది. నువ్వు ఏంది నువ్వు సప్లై పోవాలి. ఇప్పుడు మీరు ఆడ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ నుండి ఆడ ఎప్పటికి ఎనీ టైం మార్నింగ్ నుండి ఈవినింగ్ 10:30 దాకా వాళ్ళు ఇష్టం అడ్డ. ఆ విధంగా అసలు ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఉంటుందా? లేదు, పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి ఉంటుందా? లేదు కదా. వాళ్ళు ఉంటే అట్లా వెళ్ళిపోవాలి పక్క పంటి. అంతే, మనం వాళ్ళని చూసుకుని వెళ్ళిపోవడమే. కానీ వాళ్ళు ఆ విధంగా చేస్తుంది. ఎవరు పోలీసులు కూడా ఎవరు రాడు, ఎవరు వచ్చి ఏం చెప్పారు. వాళ్ళు ఎప్పుడైనా వస్తారు అంతే. వీళ్ళు ఎప్పటికీ ఒక రోజుకి అట్లా ఉంటుంది, మళ్ళీ మిగతా రోజు కంటిన్యూ. సో ఇక్కడ కాలనీ పార్క్ గురించి చాలా కష్టపడ్డారు. సో ఈ పార్క్ కి ఇప్పుడు సాయంత్రం పూట అట్లా వాక్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే చిన్న పిల్లల్ని సరదాగా తీసుకొని పార్క్ లోకి వెళ్లే పరిస్థితి ఉందండి? ఫెసిలిటీ లేదు మేడం. ఎందుకంటే పోగొట్టుకున్నాం మేము. ఎందుకంటే అసలు ఫ్యామిలీస్ పోయి కూర్చుందామంటే కుదరదు. చుట్టుపక్కల హాస్టల్స్ వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళే కూర్చుంటారు తప్పితే మాకు ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? అసలు ఫ్యామిలీకి తిరగాలన్నా, పిల్లలతో ఆడుకోవాలి, ఆడిపించుకోవాలన్నా సరే ఛాన్సే లేదు. ఎందుకు పెద్ద పార్క్ కట్టారు పిల్లలు ఆడుకోవడానికి. పిల్లల కంటే అక్కడ పెద్దలు ఎక్కుంటారు. పిల్లలు కాదు, వాళ్ళు పేర్స్. ఎందుకంటే చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయి, కపుల్స్. సో దీనివల్ల మాకు ఏమవుతున్నాడు, అసలు ఎంటర్టైన్మెంట్ లేదు. ఎవరు చెప్పుకోవాలి? ఇదే ప్రాబ్లం మాకు. పార్క్ పోతే ఎంటర్టైన్మెంట్, ఈవినింగ్ ఏమైనా రిఫ్రెష్మెంట్ అంటే అది లేదు. మరి ఇక్కడ ఏమైనా మేము బయటకు రావద్దామంటే మొత్తం అంతా వెహికల్స్ ఉంటాయి. మరి ఎవరు చెప్పుకోవాలి? ఇంకోటి అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ మామూలు సఫిషియెంట్ గా ఉండేవి. వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి మాకు రావట్లే వాటర్. వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద మోటార్స్ పెట్టుకుని వాళ్ళు లాగేసుకుంటే మాకు లాస్ట్ వచ్చేప్పటికి వాటర్ ఏమొస్తాయి మాకు. ఇది మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇది చూడాలి, ఫస్ట్ గవర్నమెంట్ కి చేస్తే మాకు బెటర్. మాకు సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేము? దగ్గర 50 years అండి, స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్. సో ఈ 50 years నుంచి ఈ గందరగోళం ఎప్పుడైనా చూసారా? 50 years అప్పుడు ఎట్లా ఉండే మీ కాలనీ? అసలు మాకు ఫ్రీగా ఉండేది. అసలు ఇది లారీ పోయేదండి, పెద్ద లారీ వెళ్ళేది, ఒక ట్రక్ వెళ్ళేది. అట్లా ఇప్పుడు ఈవెన్ చిన్న ఏమంటుందని ఒక ఆటో పోవాలంటేనే ప్రాబ్లం అవుతుంది. మేము డిమార్ట్కి వెళ్ళి గ్రాసరీ తీసుకొచ్చి ఇక్కడ ఆగిపోవాలి. ఎందుకంటే వాళ్ళ డామినేషన్ ఉంటుంది అక్కడ. తిరిగిపోమంటాడు, వెళ్ళిపోమంటాడు. మూసుకుంటే కూడా లాస్ట్ కి అందరికి అది సేమ్. ఇదే అందరికి ఇదే ఫేస్. ఇంకా అటుపక్క వెళ్ళారు అనుకోండి, అసలు ప్లేస్ ఉండదు. మొత్తం 2 sides మొత్తం వెహికల్స్ పార్క్ చేస్తుంటాయి. సరే, ఓకే. ఎమర్జెన్సీ పర్పస్ ఒక అంబులెన్స్ రావన్నా, లేదంటే ఒక ఆటో బుక్ చేసుకోవాలి, మనం ఈ కాలనీ నుంచి బయటికి వెళ్ళాలన్న పరిస్థితి ఏంటంటే ఎంతేనండి, మేమే అడ్జస్ట్ చేసుకోవాలి. మేమే పక్కకి వెళ్ళి ఏమంటారు ఆ వెహికల్స్ పక్క జరుపుకొని లేదా పేషెంట్ మోసుకుంటే వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళాలి. అదొక్కటే ఫ్రీగా ఉండదు. అది మెయిన్ రోడ్. అది ఆ మెయిన్ రోడ్ ఒకటే కొంచెం ఫ్రీగా ఉంది. మిగతా ప్లేస్ అంతా ఆక్యుపైడ్ బై దిస్ హాస్టల్ ఫెలోస్. ఇంకోటి ఏంటంటే మనం ఒక 12 దాటింది అనుకోండి, ఇక ఈ ప్లేస్ అంతా కంట్రోల్ పోతుంది. అంటే మన కంట్రోల్ ఉండదు. ఇక అన్ని అన్ఆథరైజ్డ్. ఎందుకంటే లాస్ట్ గల్లీ ఉంటది, ఈ గల్లీ నుంచి లాస్ట్ 9 lines ఉంటది, మొత్తం అన్ఆథరైజ్డ్ అనమాట. డ్రగ్స్ ఎవ్రీథింగ్ అంతా పేర్స్ కూర్చుంటారు, అన్ని చెట్లు ఉంటాయి అనమాట, గుబురు ఉంటాయి. వాటిలో ఏం జరుగుతుందో తెలియదు. మనం అన్నం ఉండడం మన నుంచి కూడా పడతారు. అదే భయం ఉంది మాకు. అంటే తాగడమా? ఎవ్రీథింగ్. ఇక మీరు ఏం అన్ఆథరైజ్డ్ అనుకోండి, అదొక డిఫరెంట్. చెప్పుకోవడానికి కూడా మనకు భయం వేస్తుంది. అందుకే పట్టించుకోవట్లేదు, వదిలేస్తాం. మాక్సిమం ఎంత వరకు ఉంటే అంత ఉంటా ఉండే. ఎందుకంటే వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుంది. వాళ్ళ డామినేషన్ పెరిగిపోతే ఇంకేం చేస్తాం? ఇక్కడ ఎవరు చెప్పుకుంటారు? ఈవెన్ ఆఫీషియల్స్ పట్టించుకుంటారా? గవర్నమెంట్ అసలు ఈవెన్ జిహెచ్ఎం సెట్ ఇస్తుంది పర్మిషన్. అసలుకి
ఎంత సో అన్ఆథరైజ్డ్ అంటున్నారు, అక్కడ జరగరాని కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటున్నారు. జరుగుతున్నాయి మరి జరుగుతున్నాయి పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఎప్పుడైనా వస్తుందా? వస్తారు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళు వస్తారండి, మెయిన్ వచ్చి మెయిన్ రోడ్కి వచ్చి చెప్తారు, ఆ. గల్లీలు రారు. ఆ. వాళ్ళు ఎప్పుడో 1 o'clock 2 o'clock వస్తారండి. ఉమ్. అప్పుడు ఉంటారు కదా వాళ్ళు. అది కాకుండా వాళ్ళు సారం చేసుకుంటూ వస్తారు, ఉమ్. వస్తే ఉంటారు వాళ్ళు. ఉమ్. సో ఇది ప్రాబ్లం ఇక్కడ. ఉమ్. ఉంటారు రారండి అసలుకి. మెయిన్ గా అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి వాళ్ళు హారం చేసుకుంటూ వస్తారు, ఆటోమేటిక్ గా అలర్ట్ అయిపోతారు. ఉమ్. సో దిస్ ఇస్ అ ప్రాబ్లం. మీరు ఎట్లా సరే, అసలు ఇంట్లో ఫ్యామిలీస్ కావచ్చు, పిల్లలతో ఉండే పరిస్థితి ఉందా మీ కాలనీలో? ఇక్కడ ఫ్యామిలీస్ ఉండడం అయితే హైలీ ఇంపాసిబుల్ అయిపోయింది. ఉమ్. ఎందుకంటే ఇది బిగ్ కమర్షియల్ అడ్డా ఫర్ హాస్టలర్స్. ఓకే. మొత్తం హాస్టలర్స్ డామినేట్ చేయడము, ఉమ్. వాళ్ళకు ఒక అసోసియేషన్, ఉమ్. వాళ్ళు మనం చెప్పినా గానీ ఎట్లా అంటే చూస్తాంలే అని అంటారు. ఉమ్. పార్కింగ్ కరెక్ట్ పెట్టుకోండి బాబు, మీరు ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళకంటే కూడా వినరు వాళ్ళు. ఉమ్. అంతే, అట్లనే చేస్తారు. ఉమ్. మేము ఇంతకుముందు ఒకసారి శివాలయంలో హాస్టలర్స్ అందరూ మళ్ళీ డీసీపీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి వాళ్ళకందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాం. ఉమ్. ఏంటంటే కింద మీరు కుకింగ్ పెట్టుకోకుండా కుకింగ్ పైన పెట్టుకోండి, కింద మీద ఏదైతే సెల్లార్ ఉందో ఉమ్. ఆ సెల్లార్ లో మీరు పార్కింగ్ పెట్టుకోండి అంటే సరే అన్నారు. ఉమ్. దాని తర్వాత అసోసియేషన్ వాళ్ళ హాస్టల్ అసోసియేషన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ గానీ ఎవరైనా, వారం తర్వాత అంతే. ఉమ్. ఎవరికి సర్ది తెలిసింది వాళ్ళకి సర్ది చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు కానీ ఏదైనా కానీ. ఉమ్. ఇప్పుడు ఇల్లీగల్ G+1, 2 పర్మిషన్ ఇస్తే 6-7 ఫ్లోర్స్ కడుతున్నారు. ఉమ్. 6-7 ఫ్లోర్స్ లో ఎట్లా దాంట్లో 100 మెంబర్స్ పెడతాడు. ఉమ్. 100 మెంబర్స్ ఒకసారి స్నానం చేసి ముందర రెసిడెన్షియల్ ఉన్నప్పుడు వాడు స్నానం చేసినంటే నీళ్ళని అడదంతాయి, ఉమ్. వాళ్ళ డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది ఉమ్. ఆబ్వియస్ గా. ఇప్పుడు మళ్ళీ ఇంక ఇవన్నీ ఎట్లా పోవాలండి? ఉమ్. ఇంత ముందు 2 ఇంచ్ 4 ఇంచ్ ఉండే ఏది మన డ్రైనేజ్ పైప్ లైన్, ఇప్పుడు 6 ఇంచ్ చేశారు. ఉమ్. అయినా కానీ సరిపోవట్లేదు. ఉమ్. ఎందుకంటే ఒక లైన్ లో మీకు ఇటు 9 18 హౌసెస్ లో 18 హౌసెస్ లో మాక్సిమం అంటే 300 ఫ్యామిలీ అంటే మొత్తం అన్ని కలిపి 300 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. ఉమ్. అలాంటిది అట్లా కాదు, ఇక్కడ 2500 మెంబర్స్ ఉంటున్నారు ఒక లైన్ లో. ఉమ్. 2500 మెంబర్స్ కి ఎట్లా అకామిడేట్ అవుతుంది అది? ఉమ్. డ్రైనేజ్ పైప్ లైన్ కానీ ఎలా తట్టుకుంటది? వాటర్ అంటే మాకు వచ్చేది 45 మినిట్స్. ఉమ్. మేము అసోసియేషన్ వాళ్ళం పోయి కొట్లాడి మన జిహెచ్ఎంసీ వాళ్ళతో, వాటర్ వ్యక్తులతో పోయి వాళ్ళకి చెప్పాం ఉమ్. మాకు ఇంక్రీజ్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ మోటార్లు ఏందైతే నీళ్లు రావు, ఏంటికి రావు. ఉమ్. అలాంటిది ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకుంటారు. వీళ్ళు హాస్టల్లో ఏం చేస్తారు, 2 HP 3 HP 2.5 HP 3 HP మోటార్స్ పెడతారు, పెట్టి లాగేస్తారు. అవతల వాళ్ళకి నీళ్ళు ఎలా వస్తాయండి? ఉమ్. రావు కదా. ఇంకో నైట్ టైం అనేది పెద్ద హబ్ ఫర్ గంజా పీపుల్. ఈ గంజా తాగేటోళ్ళు మాత్రం చాలా హారబుల్. ఉమ్. ఆ పక్క లైన్ లోకి వచ్చారంటే అమ్మాయిలు అబ్బాయిలు గంజా తాగే పిల్లలు మళ్ళీ మందు తాగే పిల్లలు అయితే చాలా ఉంటారు. ఫ్యామిలీస్ అయితే పోలేరండి, హైలీ ఇంపాసిబుల్. ఉమ్. అయితే ఇక అసలు రూల్డ్ అవుట్. ఓపెన్ పబ్సా? ఓపెన్ అంటే మీరు సాటర్డే ఈవినింగ్ సండే మీరు చూసారంటే ఉమ్. ఇట్స్ లైక్ హెల్ యూనో. ఉమ్. చాలా దారుణంగా ఉన్నది. ఉమ్. ఇక గంజా కొట్టేటోని పోయి ఏమన్నా అరిచామని అంటే ఇంకా వాడు ఏం కొడతాడు, కత్తితో ఏం పొడుస్తాడు, ఇదొక భయం మాకు. ఉమ్. ఇదొక భయం అయిపోతుంది మాకు. ఉమ్. అందుకని ఈ భయాలతో ఏంటంటే ఎటు మింగలేక సావలేక అన్నట్టు ఇట్లా బతున్నాం మేము. రెసిడెన్షియల్ అనే దానికి వర్డే లేదు. ఇట్స్ ఎ బిగ్ కమర్షియల్ అడ్డా ఫర్ హాస్టలర్స్ దిస్ కాలనీ. అట్లా దరిద్రంగా తయారైపోయిందండి. ఇక దానికి గవర్నమెంట్ ఏం ప్రతిపాదన చేస్తారనేది తెలియదు. ఇక సార్ చెప్తాడు ఏం చేస్తారు. సరే, ఏంటి నైట్ చాలా సిచువేషన్ వరకు మా ఏంటంటే? మిత్రుడు అన్ని చెప్పాడు. ఆ. భయంకరంగా అయిపోయింది హౌసింగ్ బోర్డు కాలనీలో. ఫ్యామిలీలు ఉండడం మహా కష్టం అయిపోయింది. సాయంత్రం చీకటి అయితే చాలు, ఉమ్. ఆ పార్క్ లేను, ఆ లాస్ట్ లేను, ఆ లేను, మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు సారి చెప్పినట్టు ఆ గంజాయి తాగుడు సీసాలు పడతారు అని పడేస్తారు. ఎవరన్నా మనం ఏమన్నా అంటే మనం డ్యామేజ్ చేస్తాం. నా బండి అంతా నాశనం చేశారు ఒక రోజు అంటే, అవునా? మొత్తం స్క్రాచ్ చేశారు బండిలండి. సార్ కోపం చేశాడని చెప్పి నా బండిని అంతా చేయడం చేశారు. ఈ గల్లీలోకి ఒక అంబులెన్స్ రాదు, ఎండాకాలం వాటర్ తెచ్చుకుందాం ఒక ట్యాంకర్ రాదు, మొత్తం అడ్డదిడ్డంగా అన్ని ఆ వెహికల్స్ ఉమ్. మాట్లాడితే మీద పడతారు. మళ్ళీ వాళ్ళు ఎక్కువ అయిపోయింది, మా ఒరిజినల్ రెసిడెంట్స్ స్ట్రెంత్ తక్కువ అయిపోయింది, వాళ్ళంతా మోర్ ఎక్కువ అయిపోయింది. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సరే, కెనాట్ లివ్ ఇన్ ద హౌసింగ్ బోర్డ్ సిన్స్ 30 years అని ఉన్నాం. ఇంత భయంకరంగా ఎప్పుడూ లేదు. సరే, రెసిడెన్షియల్స్ ఉండలేని పరిస్థితిలో చాలా మంది వెకేట్ చేస్తున్నారని కూడా విన్నాం. అవును, చాలా మంది వెకెంట్ చేస్తుంది. అంత ఇబ్బంది పడలేక కిరాయిలు ఎవరు వస్తారు, ఎవరు రారు. వేరే ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉండటానికి ఇష్టపడలేదు, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారు. చూడండి ఇప్పుడు ఎక్కడ చూసి ఇంటికి బోర్డు చూడటం. నాయ 4 ఇళ్ళు ఉన్నాయి, అన్ని 4 ఇళ్ళలో 4 టూలెట్ పెట్టుకున్నాం, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. ఉండే అసలు టెనెంట్స్ కూడా ఉండట్లేదు. రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా, ఎన్వైరన్మెంట్ బాగుంటేనే వచ్చి ఉంటారు కదా. మాకు అంతా
భయంకరంగా అయిపోయింది. హౌసింగ్ బోర్డు కాలనీ, హాస్టల్ కాలనీ అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అంతా విన్నది చూసింది ఒకే ఒక గల్లీ మాత్రమే. సో నెక్స్ట్ ఇంకొక వైపు వెళ్దాం. సో అక్కడ కాలనీ వాళ్ళు, అక్కడ రెసిడెన్షియల్స్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో అనేది ఒక్కసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2 ఉండే లేన్ నెంబర్ 8 దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కూడా సేమ్ సీన్. సో ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్ తోటి మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ ఏంటి ఇవాళ రెసిడెన్షియల్స్ అందరూ కూడా చాలా బిజీ అయిపోయినారు అపోజ్ చేయడంలో. నమస్తే మేడం. మేము ఇక్కడ రెసిడెంట్స్ గా ఎప్పటి నుంచో ఉంటున్నాం. ఇది మేము ఒకరి మీద కాంప్లైంట్ చేస్తున్నాం అనేది కాదు. ఇక్కడ యూత్ కి ఎంతో మంది ట్రైనీస్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. బట్ మా ప్రాబ్లం ఏంటంటే మీరు దయచేసి మీడియాలో హైలైట్ చేయండి. ఎవరు ఏ హాస్టల్ వాళ్ళు కూడా కేర్ తీసుకోరు మేడం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెసిడెంట్స్ ని డిస్టర్బ్ చేసుకుంటూ, లేడీస్ బయటకు రాలేని పరిస్థితుల్లో సీన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మేము ఆల్రెడీ హాస్టల్ ఓనర్స్ కి కంప్లైంట్ ఇస్తా ఉంటాము. వాళ్ళు ఏ మాత్రం తీసుకోరు, చెప్పరు. మేము చెప్తే వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళు ఉండాలి, ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. నేను యాజ్ ఏ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నాను మేడం. సో ఓవరాల్ ఎన్ని రెసిడెన్షియల్స్ ఉండేవి సార్? రెసిడెన్షియల్స్ కంటే హాస్టల్స్ ఎక్కువైపోతున్నాయి మేడం. ఇప్పుడు హాస్టల్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఉన్న రెసిడెంట్స్ నా లైన్ లో ఎగ్జాంపుల్ చెప్తాను, ఓన్లీ 2 ఓనర్స్ ఉన్నారు, మిగతా అన్ని హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్. మేము ఎప్పుడైనా ఏదైనా చెప్పినా కూడా హాస్టల్ ఓనర్స్ ఇన్వాల్వ్ అవ్వరు ఆ ప్రాబ్లమ్స్ లో. మాక్సిమం ప్రాబ్లం మేమే పే చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మేము ఏం చెప్తున్నాం అంటే మీరు చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, మీరు హాస్టల్ నడిపించుకోండి, అకామిడేషన్ ఇచ్చుకోండి, బట్ పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు. వాటర్ తో డిస్టర్బెన్స్ మేడం, పార్కింగ్ తో డిస్టర్బెన్స్. ఇప్పుడైనా నాకు రీసెంట్ గా స్టంట్ అయింది, నాకు అంబులెన్స్ రాలేదు లోపలికి. నేను రోడ్ మీదకి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి గల్లీలో నుంచి అటువంటి రోడ్ మీద ఆగిపోతే అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వచ్చింది. ఇది వాస్తవము. ఎందుకంటే ఇది మేము చెప్పినా కూడా ఏదో కావాలని చెప్తున్నారని అనుకుంటున్నారు మేడం. ఇదంతా ఏం లేదు. నేను మీ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నది ఏంటంటే దయచేసి మీకు చాలా చాలా ధన్యవాదాలు. దీన్ని హైలైట్ చేయండి. వాళ్ళు కేర్ తీసుకుని నడిపించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటే పక్కనున్న రెసిడెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు. మా కోరిక కూడా అది. ఇది మా జనరల్ సెక్రటరీ సార్, ఈయన చాలా సీనియర్ సిటిజన్స్ కోసమే కాకుండా రెసిడెంట్స్ కోసం చాలా కష్టపడతారు. ఈయన రిటైర్డ్ జిహెచ్ఎంసీ కమిషనర్. ఈయనకి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. ఈయన మాట కూడా ఎవరు వినరు. ఎట్లా అయిపోయిందంటే ఒక మాఫియా లాగా అయిపోయింది మేడం ఇది. నేను దయచేసి మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే, సార్ నమస్తే, మీది విహా టీవీ కదా, మాకు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వాటర్ విషయంలోనే కానీ, పార్కింగ్ విషయంలోనే కానీ, పిల్లలు న్యూసెన్స్ క్రియేట్ చేసే కానీ ఓనర్స్ రిస్క్ తీసుకోవాలి. న్యూసెన్స్ కూడా ఉంటుందా? చాలా న్యూసెన్స్ ఉంటుంది. నైట్ లో మీకు మిడ్ నైట్ 2 వీడియోలు తీసి పెట్టినా కూడా, పెట్టమంటే కూడా పెడతాము. నైట్ 12:30 తర్వాత 2 తర్వాత కూడా రోడ్ మీద ఉంటారు. గేట్లు 10 o'clock కి క్లోజ్ చేయాలనేది ఒక బైలాస్ లో ఉన్న రూల్. ఎవరు 10 o'clock కి గేట్ బంద్ చేయరు. గేట్ ఓపెన్ ఉంటది, మూమెంట్ నడుస్తూనే ఉంటది. నేను ఎన్నోసార్లు నైట్ వీడియోలు కూడా తీసి మేము పెట్టడం జరిగింది మేడం. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎన్నో కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం, జిహెచ్ఎంసీలో ఇచ్చాం. ఇప్పటికీ మీరు మాట్లాడేటప్పుడు అసలు లేడీస్ బయటికి వచ్చే పరిస్థితి ఉండదు మా వాళ్ళు అంటున్నారు. ఎందుకు చెప్పమంటారా? క్లియర్ గా చెప్పమంటారా? ఒక అమ్మాయి ఉంటదండి, 2 అబ్బాయిలు ఉంటారు. బళ్ళ మీద, మా ఇంటి ముందు ఉన్న బండ్ల మీదే కూర్చుంటారు. ఏంటమ్మా ఇక్కడ ఈ సీన్ అంటే, అబ్బాయి అమ్మాయి మాట్లాడుతుంది ఫస్ట్. ఏమైంది అంకుల్ మాట్లాడుకుంటే అంటారు. వాళ్ళు చేసే చేష్టలు ఎట్లా ఉంటాయంటే, అందుకంటే మీడియాలో చెప్పడం పద్ధతి కాదండి. నేను న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అన్న ఓడే దానికి సూటబుల్. ఎందుకంటే అంత లేడీస్ చాలా ఇబ్బంది పడతారు. చూసే పరిస్థితి ఉండదు మేడం. సో లేడీస్ తలంచుకుని వెళ్ళిపోతా ఉంటారు అనమాట. వాళ్ళ కథలు అక్కడి నుంచి ఇంట్లో ముందు ఉంటారు. హాస్టల్లో వదిలేస్తారు. హాస్టల్లో వదిలేసి రెసిడెన్స్ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కదా. హాస్టల్ అంటే వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు ఉంటారని ఎదురున్న బిల్డింగ్ లో రెసిడెన్స్ ఫ్యామిలీస్ ఉన్న దగ్గర, సైడ్ లో ఉన్న దగ్గర కూర్చుంటూ ఉంటారు. ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగినాయి ఈ విషయంలో. చాలా సార్లు చెప్పాను నేను. మా లైన్ లో కూడా, నాది రోడ్ నెంబర్ 5 యాక్చువల్ గా. ఇలా మేమంతా ఒకటే అసోసియేషన్ అండి. మాది KPHB 1 and 2 అసోసియేషన్. మొత్తం కాలనీ అంతా ఎంటైర్ కవర్ చేస్తాం. ఎనీ ప్రాబ్లం, ఎలక్ట్రికల్,
డ్రైనేజ్ ఏ ప్రాబ్లం వచ్చినా మేము రియాక్ట్ అవుతాం ఇమీడియట్ గా. శ్రీకాంత్ రెడ్డి గారు ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు, ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాడు. మాది చేసే సర్వీస్ అదే మేడం. అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్, సోషల్ సర్వీస్ అందరూ రిటైర్డ్. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను రిటైర్డ్ అయ్యాను, సార్ రిటైర్డ్ అయ్యారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన రిటైర్డ్ అయ్యారు. మేము ఎందుకు సర్వీస్ చేస్తున్నాం అంటే పబ్లిక్ కోసం, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనే దాని మీద మా కాన్సెప్ట్. సార్ ఎక్కడ సార్ మీరు ఉండేది? ఇక్కడ ఈ కాలనీలోనే ఉంటాను నేను. 25 years నుండి ఉంటున్నాను నేను. ఇప్పుడు బాగా డెన్సిటీ పెరిగిపోయింది కాలనీలో, క్రౌడ్ ఎక్కువైపోయింది. పిల్లలు కూడా అసలు వాళ్ళకి కనీస బాధ్యతలు కూడా మర్చిపోయి వాళ్ళు పూర్తిగా వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉంటున్నారు. మేము ఫ్యామిలీస్ తో బయట తిరగాలంటే కూడా ప్రాబ్లం గా ఉంటుంది. అలా ఎవరు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారో మనకు అర్థం కావట్లేదు. ఓకే, మేము మోరల్ పోలీసింగ్ లాగా జస్ట్ మేమున్న సీనియర్స్ అందరం, నేను రిటైర్ ఎంప్లాయీని, సో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి నేను కూడా తిరిగి చెప్తా ఉంటాను. మేము మోరల్ పోలీసింగ్ కొంతవరకు నేను చేస్తున్నాం, కొంతమందికి చెప్తున్నాం, కొంతమంది ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు, మా మీద ఇంకా ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. కంట్రోల్ లేని సిచ్యువేషన్ ఇక్కడ. మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా కాస్త పెట్రోలింగ్ చేసి టైం టు టైం వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తే కాస్త ఈ యాక్టివిటీ తగ్గుతుంది. కొంచెం వాళ్ళు బాధ్యతగా ఉండటానికి మనం ఇప్పుడు మేంగా చెప్తే వాళ్ళు కొంచెం ఎక్కువ వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. అదే పోలీసు వాళ్ళు కనుక చెప్తే అథారిటీగా ఉంటుంది, అది వాళ్ళు చెప్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఇక జనరల్ గా జరిగే ఈ మెట్రో వచ్చింది, మెట్రో రావడం అనేది అభివృద్ధిని మేము వ్యతిరేకించట్లా. మెట్రో వచ్చింది మంచిది, మెట్రో వచ్చినందువల్ల మేము సంతోషపడ్డాం, కనెక్టివిటీ పెరుగుద్దని. ఆ మెట్రో వచ్చాక మెట్రో దగ్గర చాలా ఇల్లీగల్ యాక్టివిటీ నడుస్తుంది. బోల్డ్ అంత మంది వాళ్ళు అక్కడ నుండి స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఎవరైనా పట్టుకుంటున్నారంటే కాలనీ లోపలికి వస్తున్నారు, లోపలికి వచ్చి లోపల నిలబడి కూడా వాళ్ళు ఏదో చేస్తా ఉంటున్నారు. మా కొలీగ్ చాలా మంది చూశారు. చాలా. సో ఈ విషయాల మీద కాస్త అథారిటీస్ కాన్సన్ట్రేట్ చేసి మీరు హైలైట్ చేస్తే వాళ్ళు మేము కోరుకుంటుంది ఏంటంటే కాస్త పెట్రోలింగ్ పెరిగి వాళ్ళు కూడా వచ్చి చూసి చెప్తే ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది. సార్ మీ పేరు ఏంటండి? నా పేరు బుచ్చిరెడ్డి అమ్మ. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను 25 years నుంచి ఉంటున్నాను. అప్పుడున్నంత నిశ్శబ్దంగా ఇప్పుడు లేదు. ఇప్పుడు అన్ని ఎట్లా అంటే మనం ఏమైనా కామెంట్ చేసినాం అనుకో మనం టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తారు, ఏదో విధంగా టార్గెట్ చేస్తారు. అయినా మెయిన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినా కాబట్టి టార్గెట్ చేయడం ఏంటి అసలు? ఇదేంటి ఒక మాఫియా? నీకేంటి అన్నప్పుడు ఏమన్నారు, మా అక్కడ రోడ్ మన ఏంది కార్లు ఉంటాయి, కార్ల మధ్య అన్ని కార్యక్రమాలు కానిస్తున్నారు, మొత్తం అన్ని ఏవి కావాలని అవి అన్ని తెచ్చుకుంటారు, అన్ని చేస్తారు. మా ఇల్లుకి అక్కడ దగ్గర అవుతుంది పార్క్ మధ్యన, అక్కడ మొత్తం మీరు రాత్రి 1 గంటకు చూడండి, అడగొద్దు. ఏమన్నా అంటేనేమో కామెంట్ చేసిన వాళ్ళని ఏమైనా బాబు అంటే నీకేం అని మా మీదకు రివర్స్ అవుతారు. ఆ మూమెంట్లలో మేము ఏం చేయగలుగుతాము? వాళ్ళేమో వయసు వాళ్ళు, మేమేమో ముసలి వాళ్ళం. మా కోసానికి మేము పార్క్ కట్టుకుంటే ఆ పార్క్ లో కూడా అవే కార్యక్రమాలు అంటే మీరు వచ్చినా నేను పోయినా నా ముందరనే జరుగుతుంటే మీరు వస్తే మీ ముందర కూడా అవే. ఏం అనలేం. పోండి, ఈ ఏరియా అంతా ఎట్లా అయిందంటే ఒక పాయింట్ చెప్తా, లవర్ పాయింట్ ఏరియా అయిందమ్మా. ఎక్కడన్నా పోని ఏమన్నా కానీ హౌసింగ్ బోర్డు లో ప్రతి ఒక్కరు హౌసింగ్ బోర్డు మీదే పడ్డారు. మీరు అక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఎంగేజ్మెంట్ ఎక్కాలి, అందరు ఇక్కడ వచ్చేస్తారు. ఇళ్ళకి వచ్చేటకన్నా ఏమవుతుందంటే అందరికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడ. వాళ్ళు మనం ఏమన్నా అన్నాం అనుకో, ఏ హాస్టల్ వల్ల వాళ్ళతో ప్రాబ్లం. మాకు డ్రైనేజీ వాటర్ నీళ్ళు ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ ఇస్తే, ఇప్పుడు ఒక ఇంటికి డ్రైనేజ్ ఒక 1+2 గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అంతవరకు ఉంటే సంతోషం. అక్కడ నుంచి 7-8 దాకా ఇస్తే ఆ లోడ్ ఎట్లా మొయ్యాలా? వాళ్ళ పుణ్యం అని చెప్పి వాళ్ళు చేసే పుణ్యం అని చెప్పి మాకు డ్రైనేజ్ జామ్ అయినప్పుడల్లా మేము కాంప్లైంట్ ఇవ్వాలి. అన్ని కాంప్లైంట్ ఇస్తే వారానికి 1 రోజు క్లీన్ చేసినా సరిపోతలేదు ఈ హాస్టల్ మూలకంగా. మీరు చూడండి, ఓవర్లోడ్ అవుతుంది, సరిపోతలేదు. పైప్ లైన్ సరిపోవడం లేదు. 6 inch పోయి ఇప్పుడు 12 inches వేసారు, 12 inches పోయి 18 inches వచ్చింది. ఇప్పుడు ఎంత అయినా సరిపోవడం లేదు. మాకు వచ్చేది 1 hour నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఎట్లా వస్తాయంటే ఇట్లా ఆగి వస్తాయి నీళ్ళు. ఏమనంటే హైవీ మోటార్ పెట్టి గుంజేస్తున్నారు, మాకు వచ్చేది తక్కువ వస్తున్నాయి. ఈ ప్రాబ్లంతో ఈ కాలనీ ఉండాలనిపిస్తడం లేదు. కాలనీలో డిమాండ్ చేస్తున్నాం మీరు అంటే ఓ విధమైన ఒత్తిడి అన్నమాట. ఒత్తిడి చేస్తే వీడు వెళ్ళిపోతాడు అట్లా. సో ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మా ఎదురుగా అప్పుడు హాస్టల్స్ ఇవన్నీ ఉండేమ్మా. ఒక పిల్లోనికి మీదికెళ్ళి కింద పడ్డాడు, అంబులెన్స్ రాలేదు, పోయిండు.
అంతే. అంబులెన్స్ కూడా సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. అక్కడ దాకా మీరు అంబులెన్స్ వస్తుందమ్మా చూడండి. మీరు ఇప్పుడు మీరు నిలబడే స్థలంలో వస్తుందా? రాదుగా. అక్కడ నుంచి ఈ మనిషి హార్ట్ అటాక్ వచ్చిన అందాక తీసుకెళ్తే అంతే సంగతులు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా స్పందించట్లేదా వీళ్ళు? ఎవరమ్మా? ఎవరికి చెప్పుకోవాలా? మంచిదాన్ని తల ఊపడమే తప్ప లేదు. ఈ కాల్ గర్ల్స్ ప్రాబ్లమ్ తో రీసెంట్ గా మా కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళి సార్ కి కంప్లైంట్ ఇచ్చామండి. అని కాల్ గర్ల్స్ ప్రాబ్లం మీరు అడిగారు కదా, అది ఇళ్ల మధ్యలో కాదు, మెయిన్ హైవే అంతా మొత్తం మన చాలా యూట్యూబ్ లో వచ్చి ఉంటాయి, మీరు కూడా గమనించి ఉంటారు. ఒక కమిటీ మెంబర్స్ మా విజయ్ కుమార్, మా వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ 7-8 మంది కలిసి వెళ్ళాము. సార్ సిఐ గారు చాలా రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్ గా పెట్రోలింగ్ పెంచారు. కొద్ది రోజులు కంట్రోల్ అయింది. వాళ్ళు కంటిన్యూ చేయలేరు కదా మేడం, వాళ్ళు ఉండి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు వేరే దగ్గర పెట్రోలింగ్ మార్చగానే ఇక్కడ మళ్ళీ కంటిన్యూస్ సేమ్ ప్రాబ్లం అవుతుంది. యాజ్ ఏ రెసిడెంట్స్ గా మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్ చాలా అనమాట అండి, లాట్. ఇళ్ల మధ్యలో జరిగాయి, సార్ చెప్పింది నేను చెప్పింది అవి కొన్ని చాలా జరుగుతూ ఉంటాయి. అవి కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే డిపార్ట్మెంట్స్ కంటే ముందు హాస్టల్ ఓనర్స్ కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఏమి చెప్పరు. ఎందువల్లంటే వాళ్ళ దగ్గర వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు తగ్గిపోతారు ఏమో మాకు తెలీదు, అది మేము చెప్పకూడదు. వాళ్ళు కంట్రోల్ చేయరు, మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మేడం మేము చెప్పదలుచుకున్నది. అయితే మీ మీడియా ద్వారా మీరు హైలైట్ చేయండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు హైలైట్ చేసి మా ప్రాబ్లమ్స్ని బయట పెట్టండి. సార్ మీరు ఎక్కడ సార్ ఉండేది? మేడం లాస్ట్ హౌస్ నాది. ఈ రోడ్డు నేను వెళ్ళడం అనేది టోటల్ గా మర్చిపోయాను. ఎందుకంటే వెళ్ళడానికే ఉండదు. మీరు ఎంత జిగ్జాగ్ అని అంటే టోటల్ గా నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడి వరకు టోటల్ గా బోత్ సైడ్, ఒక సైడ్ కాదు. చెప్పినా గానీ ఇలా చెప్పడం, ఇలా నా ముందు ఏదో ఇలా అనడం, అందుకని ఎందుకు నెక్స్ట్ గల్లో ఇంకో గల్లో ఏదో చూసుకోవడం తప్ప. నా వైఫ్ ఒకసారి సిక్ అయితే అక్కడ ఏదో బోర్వెల్ వేస్తున్నారు. ఆ తర్వాత ఒకటి అడ్డం పెట్టారు 2 కార్లు. ఇంకా ఏం చేయలేని పరిస్థితి నాకు. తర్వాత మా అబ్బాయి ఏం చేసిండంటే క్యాబ్ బుక్ చేసి అక్కడ దాకా నడిపించుకొని వెళ్ళిన. ఎమర్జెన్సీలో రాత్రి పూట అది వచ్చే వరకు నాకు 1/2 అవర్ పట్టింది. ఏం చెప్పినా గాని ఇంకొకటి, అది సర్వీస్ రోడ్ మేడం. ఆ సర్వీస్ రోడ్ నైనా క్లియర్ గా పెట్టండి అని చెప్తాను నేను. క్లియర్ గా పెట్టండి. రాత్రి పూట 10 తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు స్టిల్ వెహికల్స్ ఉంటాయి. నా వెహికల్ పెట్టడానికి జాగా ఉండదు. నేను రాత్రి పార్టీకి పోయి వచ్చానా, నా వెహికల్ ప్లేస్ లో మొత్తం పెట్టేశారు. మీరు ఇందాక చూసి ఉంటారు, నా కారు అక్కడ అడ్డం పెట్టాను. ఇంకొకటి, హాస్టల్ ఎక్కడ ఉంటుందో హాస్టల్ ముందు ఒక వెహికల్ ఉండదు మేడం, మన ముందర పెట్టేసేస్తారు. హాస్టల్ బిల్డింగ్ ఉంటది కదా, హాస్టల్ బిల్డింగ్ మీద అక్కడ ఆ బిల్డింగ్ కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ దీని ముందర ఉండవు, మనకి ఎదురుగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఏదో కొంచెం కనీసం ట్యాంకర్లు వస్తాయి, ఇంకేదన్నా ఎమర్జెన్సీ వస్తుంది అని అంటే 12 తర్వాత. ఇంకొకటి, మిడ్ నైట్ వరకు మాట్లాడుతూనే ఉంటారు మేడం. నాకు నిద్ర అనేదే ఉండదు. ఏం చేయం, ఈ ఏజ్ లో నిద్ర పట్టదు జనరల్ గా. కిందికి వచ్చి అరిస్తే నువ్వు ఎందుకు అరుస్తున్నావు, నీ ఇల్లు అక్కడ ఉంది, నా ఇంటి దగ్గరే ఉంటారు, నీ ఇల్లు అక్కడ ఉంది. ఇలా మాట్లాడితే ఇక నా దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది మేడం? ఒకరు కాదు, 3, 4. ఇంకా ఈ బర్త్డే పార్టీలు రోజుకి పుడతారా మేడం? నాకు అర్థం కాదు. ఎవ్రీడే పుట్టాడమ్మా. నా కారును నాశనం పట్టిస్తారు. కారు మీదనే కూర్చుంటారు. ఏమైంది అంకుల్? ఏమైనా అయిందా? ఇది ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్ నన్న కనీసం జర్రనన్న దాన్ని పెట్టేసేస్తే వాటర్. ఇంకొకటి, వాళ్ళకే ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. వాళ్ళకే అవసరం ఉంటది. వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా తీసేసి చేసి మరి మాట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు మేడం? నేను ఇప్పుడు నా పిల్లలు ఎక్కడైనా బయటికి వెళ్ళిర్రు అనుకో, మా ఆవిడకో నాకో సిక్ అయిందంటే ఏం చేయగలుగుతా నేను? అబ్బాయి చాలా న్యూసెన్స్. కొందరు వెళ్ళిపోతున్నారు అని అంటే దీన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. అంతకంటే ఇంకోటి ఏం లేదు. సో ఇంట్లో పిల్లలు ఏమంటారు, అసలు ఉండగలుగుతున్నారా? ఇప్పుడు వాళ్ళు చదువు లేకుండా పోతున్నారు మేడం. చదువు లేకుండా ఇప్పుడు అంతా 10th, 9th, ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఉన్నారు. బాబు డిస్టర్బ్ అవుతుంది అని అంటే కొందరేమో ఓకే సరే అని,
ఎవ్రీడే చెప్పాలి, పైకి వెళ్ళి నేను పైన ఉంటా ఫస్ట్ ఫ్లోర్లో, నా కాళ్ళు నొప్పులు చూసుకుంటూ కిందికి దిగి వచ్చి అడిగితే సరే వెళ్ళిపోతామంటారు. కొందరు నీ ఇల్లు అక్కడ ఉంది కదా, నా ఇంటి ముందే ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకో, నీ ఇల్లు అది కదా. అలా మాట్లాడితే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? అసలు రాత్రులు నిద్ర ఉంటుందా సరే? నిద్ర ఉండదు మేడం. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎవడికి కాల్ చేసుకుంటావో చేసుకో అని చెప్తారు. నువ్వు ఎవడికి కాల్ చేసుకుంటావో చేసుకో, నేను మాట్లాడతాను అంటారు. ఇంకా ఆ ఏజ్లో ఇప్పుడు నేను మళ్ళీ వాడికి కాల్ చేసి నేను ఇది చేసి పిల్లి ఇచ్చే లోపల ఉన్న ఆ నిద్ర కూడా ఇది అయిపోతుంది, నరకం. అసలు అట్లీస్ట్ ఫ్యామిలీస్ అయినా కిందకి దిగే పరిస్థితి ఉంటుందా? ఒక్కొక్కసారి అది కూడా ఉండదు, రావాలంటే కూడా కష్టమే. ఇంకొకటి గర్ల్స్ కూడా కొంచెం కష్టమే, వాళ్ళు కూడా డిస్టర్బేజ్ చేస్తున్నారు. ఈ గర్ల్స్ హాస్టల్ దగ్గర అంటే కొంచెం కష్టం. ఇప్పుడు నా పక్కకు హాస్టల్ పెట్టారు కొత్తగా, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కష్టంగా అవుతుంది మేడం చాలా. ఇప్పుడు ఈ రోడ్ అయితే ఇది నా రోడ్డు, ఇది నేను మర్చిపోయాను, ఇది నా రోడ్డు అనే సంగతి నేను మర్చిపోయాను. ఇంకొకటి ఇలా కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకో, కనీసం ఈ పార్కింగ్ అన్న కింద పెట్టుకుందాం అనే ఐడియానన్నా ఉంటే బాగుంటది మినిమం. ఇప్పుడు పాత అంటే ఓకే, కనీసం ఇంట్లోనైనా పార్కింగ్ చేస్తే కొంచెమన్నా ఇది అవుతుంది. అయినా ఇంట్లో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీరు చూడండి, రెసిడెన్స్ తక్కువ హాస్టల్స్ ఎక్కువ. ఈ లైన్ లో మీరు చూడండి, ఇప్పుడు 18 ఉంటాయి, 10-12 హాస్టల్స్. అదే ఇంకొకటి, నాది ఒక చిన్న పాత స్కూటర్ ఉండింది మేడం, పాత స్కూటర్. అది నేను రిటైర్డ్ అయినప్పుడు 2013లో ఆ పక్క బిల్డింగ్ లో పెట్టాను. పక్క బిల్డింగ్ లో పెడితే నాది అడ్డంగా వచ్చిందని నా స్కూటర్, మీరు అక్కడికి వస్తే నేను చూపిస్తా, అది ఎవ్వడు తీసుకోడు, ఫ్రీగా ఇచ్చినా తీసుకోడు, అది పక్కకు పెట్టమన్నాడు. ఎవరు ఇంట్లో అద్దెకుండేట ఆయన, ఏ హాస్టల్ వల్ల ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు కావాలంటే మీరు చూసుకోండి. ఇలాగ పార్కింగ్ ఇచ్చేసాడు, మరి ఆ అండర్స్టాండింగ్ నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఓనర్ నాకు తెలుసు, కానీ ఓనర్ అన్నాడు నీ కారే పెట్టుకో సార్ అన్నాడు. ఇప్పుడు కారు వదిలేసి నా పాత స్కూటర్ అది మీరు అక్కడ చూడండి, కనీసం ఆ స్కూటర్ అలా చూస్తే ఎవ్వడు తీసుకోడు, మీరు చెత్తకుండి దగ్గర పెట్టినా కానీ తీసుకోడు. ఇది సంగతి. మీరు ఎక్కడన్నా ఉండేది? మాది ఇక్కడనే మేడం, నేను నా సొంత ఓన్ హౌసే. ఇష్టం వచ్చంగా రాజ్యంగా కడుతున్నారు, ఎవరు అడిగే వాళ్ళు లేరు, దేశం అడిగే వాళ్ళు లేరు, ప్లాన్ లేదు ఏం లేదు మేడం, కడుతున్నారు, ఒక ప్లాన్ లేదు ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న మీరు ఇక్కడ? ఇక 15 years అవుతున్నారు. 15 years లా గతంలో ఎట్లా ఉండే ఈ కాలనీ? గతం మంచిగా ఉండే మేడం, చాలా మంచిగా ఉండే, చాలా ఇబ్బందికరం ఏం లేకుండే, అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు ఫ్యామిలీ వాళ్ళు విడిచిపెట్టి అందరూ హాస్టల్కి ఇచ్చి వెళ్ళిపోతే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు, హాస్టల్కి భయపడి వెళ్ళిపోతున్నారు. ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ కొన్ని ఇబ్బంది అవుతుంది, మా రానికి ఇబ్బంది అవుతుంది, ట్యాంకర్ రానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళే వెళ్ళిపోతున్నారు.